అభ్యర్థులందరికీ నమస్కారము. మన యొక్క ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కంటెంట్ అండ్ సిడిపి స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్టు అందిస్తున్నాము. దానికి తగిన రీతిలో మనం ఏదైతే గతంలో చెప్పామో మనకు ఈ డిసెంబర్ వరకు కేంద్రీయ విద్యాలయ సమితి ఓకేనా కేవీఎస్ సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు రిలీజ్ కావడం జరుగుతుందనేటువంటిది గతంలోనే చెప్పడం జరిగింది. ఒక 8 మంత్స్ బ్యాకే మనం వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుబంధంగా ఈరోజు మనకు కేవీఎస్ దానితో పాటుగా నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్లో కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ అనేటువంటిది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ను క్రియేట్ కావడం జరిగింది. ఆ క్రియేట్ అయినటువంటి పోస్టుల్ని ఈ రోజు నోటిఫికేషన్ ప్రకారం శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన పోస్టుల్ని రేపటి నుండి అంటే చిల్డ్రన్స్ డే నుండి నవంబర్ 14th నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ని కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే మనకు ఈ పీడిఎఫ్ లో స్పెషల్ ఎడ్యుకేటర్ కి సంబంధించి అంటే అన్ని రకాలమైనటువంటి జాబ్స్ ఉన్నా కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ కు ఉద్దేశించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనము చూద్దాము. మన ఏంటిది కేంద్రీయ విద్యాలయ సంఘటన నవోదయ విద్యాలయ సమితి కేవీఎస్ ఎన్విఎస్ ఇట్స్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. వేరియస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సమితిలో అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ ఓవరాల్ లుకింగ్ కాకుండా మనకు కొన్ని జోనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది జోనల్ ఇన్స్టిట్యూషన్స్ కింద మనకు రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. వాటిని కూడా మనము పరిశీలించుకుందాము. ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియా అనేటువంటిది విషయం ఇక్కడ గమనించాలి. అప్లికేబుల్ చేసినప్పుడు మన అక్కడ లోకాలిటీ ఏం చూస్తాడు అనే విషయాన్ని జోనల్ చూస్తాడా, ఓకేనా, జోనల్ చూస్తారా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా చూస్తారా, మనకు ఏంటిది అనేది మనం చూసుకోవాలి. మనకు సిబిఎస్ఈ నుంచి మనకు ఇది రిలీజ్ కావడం జరిగిందనే విషయం మనకు తెలుసు. సిబిఎస్ఈ రిలీజ్ ఏంటిది మనకు సిబిఎస్ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. మన సిబిఎస్ఈ సిలబస్ అనేటువంటిది మనకు నానుడి అంటే మన ఎక్కువ ఇంటూ ఈ పదం అనే విషయాన్ని చూసుకున్నట్టయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ కేవీఎస్ అండ్ ఎన్విఎస్ ఇన్వైట్స్ ఆన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆన్ డైరెక్ట్ బేసిస్ ఫర్ వేరియస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ post in Kendriya Vidyalaya Sanghatan and Navodaya Vidyalaya Samiti. The candidates are advised to visit the official website CBSE, KVS and NVS. అక్కడ ఇవ్వడం జరిగింది www.cbsc.gov.in ఆర్ కేవీఎస్ సంఘటన్, ఓకేనా, కేవీఎస్ సంఘటన్ www.kv సంఘటన్ అండ్ https://navodaya.gov.in respectively the authentication information related on this recruitment అనే విషయంగా చూసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఈ పాయింట్ కూడా చూసుకోండి. ద క్యాండిడేట్ షార్ట్ లిస్ట్, ఓకేనా, ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఫర్ టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్ విల్ బి ఇనిషియల్లీ పోస్టెడ్ అవుట్ సైడ్ లింగ్విస్టిక్ స్టేట్ ఓన్లీ, ఓకేనా. టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, సంథింగ్ మరాఠీ ఇవి ఉన్నాయి, వీటికి సంబంధించింది రీజనల్ లాంగ్వేజ్ అనడం జరిగింది. కాబట్టి మన రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగుని ఏపీలో తెలంగాణలో ఇవ్వడం అని అనుకోవద్దు. టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ అంటే మనం అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ లాంగ్వేజ్ అనే విషయాన్ని టీజీటీ హిందీ, టీజీటీ తెలుగు, టీజీటీ మరాఠీ అట్లాంటి ఎగ్జాంపుల్ గా చూసుకోవాలి. ఇందులో మనకు బ్రేకప్ వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ కేవీఎస్ అండ్ ఎన్విఎస్ కంబైన్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకు ఇక్కడ పీజీటీ పోస్టులు మనకు లేవు, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో తీయడం జరిగింది. కాబట్టి మనం ఒకసారి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ ఉంటుంది పీజీటీస్ ఎన్విఎస్, టీజీటీస్ కేవీఎస్, ఓకే, ఇక్కడ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటనలో, ఓకేనా, కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ఇక్కడ ఉంది కేవీఎస్ ఉంది. కేవీఎస్ లో మనకి ఏమున్నది స్పెషల్ ఎడ్యుకేషన్ టీజీటీ అంటే మనకు ఈక్వలెంట్ క్యాడర్ టు స్కూల్ అసిస్టెంట్ అనుకోవచ్చు. మనం మాట్లాడుకుంటే స్కూల్ అసిస్టెంట్ అని మనం అనుకుంటాము. 202 పోస్టులు ఉండడం జరిగింది. ఏంటంటే 202 పోస్టులు ఉండడం జరిగింది.
అది ఎందులో యూఆర్‌లో మొత్తం కాదు. యూఆర్‌లో అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 202 పోస్టులు ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్‌లో 49 పోస్టులు ఉండడం జరిగింది. ఓబీసీలో 133 ఇది నాన్ క్రిమి ఎన్‌సీఎల్ అంటే నాన్ క్రిమిలేయర్ అనే విషయం గమనించాలి. అంటే ఏదైతే మనము తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు అక్కడ ఉన్న రెవెన్యూ నుంచి కాకుండా మనకు ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఏదైతే అప్లికేబుల్ ముందే తీసుకోవాలి అనే విషయాన్ని గమనించుకోండి. ఏమున్నా కూడా అప్లికేషన్ ముందే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చాడో ఆ నోటిఫికేషన్ ముందే డిజైర్డ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అనే విషయాన్ని ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీస్ 73 పోస్టులు, ఎస్టీలు 36 పోస్టులు, టోటల్ 493 ఇంక్లూడింగ్ ఏంటి మనకు ఎల్డీకి 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. విఐకి 5 పోస్టులు, హెచ్ఐకి 5 పోస్టులు, అదర్స్ కి అంటే మన ఏంటి మనకు 4% కాబట్టి 4 డిజేబుల్స్ కి 4 టైప్ ఆఫ్ డిజేబుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదర్స్ కింద మనకు 5 పోస్టులు అనేటువంటిది స్పెషల్ ఎడ్యుకేషన్ టీజీటీలో టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండర్ కేవీఎస్ లో నోట్ చేసుకోవచ్చు. కేవీఎస్ లో మనకు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ టీజీటీ ఉన్నాయి. ఓకేనా. అండ్ మళ్ళా ఎక్కడున్నాయి మళ్ళా టీజీటీలు ఎన్విఎస్ లో. ఓకేనా. టీజీటీలు ఎక్కడున్నాయండి మనకి ఎన్విఎస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్విఎస్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఎన్విఎస్ గురించి మాట్లాడినప్పుడు ఎన్విఎస్ లో కూడా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నవి. ఇక్కడ కూడా మనకు సేమ్ మనకు 495 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని 495. కేవీఎస్ లో కూడా 495, ఎన్విఎస్ లో కూడా 495 అనే పోస్టుని ఇక్కడ నింపడం జరిగింది అనే విషయాన్ని చూసుకోవాలి. 202 యూఆర్ లో. ఓకేనా. 202 అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్ ఉంటుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు వితౌట్ కమ్యూనిటీ బ్యారియర్స్ లేకుండా ఓపెన్ ఫర్ ఆల్. ఈడబ్ల్యూఎస్ లో 49 అని చూసుకోవాలి. ఇక్కడ ఓబీసీలో 133, ఎస్సీలో 73, ఎస్టీలో 30 అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. 37 ఎస్టీలో అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోండి. ఓకేనా. ఎక్కడ మరి పోస్టులు అనేటువంటివి ఎన్విఎస్ లో అంటే కేవీలో టీజీటీ ఉంది, ఎన్విఎస్ లో టీజీటీ ఉంది. అంటే అక్కడ 495. ఓకేనా. అక్కడ 495, ఇక్కడ 495. ఓకేనా. మొత్తము 448, 180 అంటే 980 అంటే అరౌండ్ 1000. ఓకేనా. మొత్తము 1000 పోస్టులు. 1000 పోస్టులు టీజీటీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులందరూ. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశము. ఓకేనా. 1000 పోస్టులు టీజీటీలు. ఓకేనా. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఇంకా పిఆర్టీ ప్రైమరీ టీచర్స్. ప్రైమరీ టీచర్స్ ఎందులో ఉన్నారు మనకు? ప్రైమరీ టీచర్స్ మనకు కేవీఎస్ లో ఉన్నారు. కేవీఎస్ లో ఎన్ని ఉన్నారు ప్రైమరీ టీచర్లు అంటే అందులో కూడా మనకు 494 పోస్టులు అంటే అమాంగ్ 500 అనుకోవచ్చు. ఓకేనా. 500 పోస్టులు మనకు పిఆర్టీలు ప్రైమరీ టీచర్, ప్రైమరీ స్పెషల్ టీచర్ పిఆర్టీ కింద అంటే ప్రైమరీ టీచర్ పిఆర్టీని ప్రైమరీ టీచర్ అంటారు. కేవీఎస్ లో మనకు సేమ్ మళ్ళా ఏంటి మనకు యూడైస్ లో. ఓకేనా. యూడైస్ లో వచ్చేసి యూడైస్ కాదు యూఆర్ లో 202, ఈడబ్ల్యూఎస్ లో 49, ఓబీసీలో 133, ఎస్సీలో 74, ఇందులో 36, 494 పోస్టులు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ కేవీఎస్ లో అంటే కేవీఎస్ లో 495, 494 ఇక్కడ ఒక 1000 పోస్టులు. ఇక్కడ అందులో ఎన్విఎస్ లో 500 పోస్టులు. మొత్తము 1500 పోస్టులు అనేటువంటిది ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ మీద ఉండడం జరిగిందనే విషయాన్ని గమనించుకోవాలి మిత్రులు. 1500 పోస్టులు ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియాగా పడడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి అనే విషయాన్ని చూసుకుంటూ దాని ప్రకారం మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఖచ్చితంగా కొన్ని చూసుకోవాల్సిన పాయింట్స్ కూడా మనం గమనించుకోవాలి. ఓకేనా. అందులో భాగంగా వీరి యొక్క క్వాలిఫికేషన్స్ అనేటువంటిది మనం గమనించుకుందామండి. వీరి యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మన స్పెషల్ ఎడ్యుకేషన్స్ కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి వెళ్ళినట్లయితే ఓకేనా. స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నవి. ఓకే. వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీస్ మన స్పెషల్ లేరు, మనకి ఇది అవసరం లేదు. టీజీటీలు. ఓకేనా. ఇది కూడా పీజీటీసే, టీజీటీస్. ఓకేనా. ఇక్కడ టీజీటీలు ఇవ్వడం జరిగింది మనకు. టీజీటీలో ఎన్విఎస్ లో టీజీటీ ఉండడం జరిగింది, కేవీఎస్ లో కూడా టీజీటీలు ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకు ఏమున్నాయండి ఇక్కడ
ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్, ఓకేనా, గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ 50 మార్క్స్, ఓకేనా. గ్రాడ్యుయేషన్ మనకు ఏంటి, మనకు 50 మార్క్స్ కి, ఓకేనా, ఏంటి మనకు 50 మార్క్స్ కి ఉండాలి. అండ్ 1 ఇయర్ బీఈడి, ఓకేనా, గ్రాడ్యుయేషన్ లో 50% ఉండాలి. 1 ఇయర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్సీఏలో కూడా 50% అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా 50% ఉంటేనే క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఓకేనా. గ్రాడ్యుయేషన్ లో 50% ఉండాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ లో కూడా 50% ఉండాలి, యాక్టివ్ ఆర్సీఐ అనేటువంటిది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఏంటిది ఇదే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటుంది, ఎన్విఎస్ లో కూడా అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 1 ఇయర్ బీఈడి, గ్రాడ్యుయేషన్ లో 50%, ఇక్కడ కూడా 50% అని చెప్పడం జరుగుతుంది. రెండింటి యొక్క టీజీటీ క్వాలిఫికేషన్ కూడా సేమ్. అంటే టీజీటీ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారికి డిగ్రీలో 50% పాస్ మార్క్స్ ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ డిగ్రీలో, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి చేసాం కదా, 1 ఇయర్ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి ఏదైతే ఉందో అందులో కూడా 50% మార్క్స్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇది చెప్పడం జరిగింది, ఓకేనా. ఇవి చెప్పడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చిండు, ట్రైనింగ్ టు బి అండర్గోన్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ పర్సన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ అండర్గో ఆఫ్టర్ అపాయింట్మెంట్. ముందే కాదు, ఇది మన తెలంగాణలో కూడా ఉండడం జరిగింది, కానీ చాలా మంది కన్ఫ్యూజ్ చేశారు. అప్పుడు ఇది మనకు ఆఫ్టర్ అపాయింట్మెంట్ అనే విషయాన్ని, ఆఫ్టర్ అపాయింట్మెంట్ ఎన్సీఈ 6 months స్పెషల్ ప్రోగ్రామ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినట్టయితే దానికి వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే ప్రొవైడ్ ఇస్తుందో అప్పుడు వినాల్సిన సందర్భం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఒకటి ఉంటుంది. నేను యాభై వినట్టు కుదరదు, అక్కడ ఎన్సిటీ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సర్టిఫికేషన్ కోర్స్ కూడా వినాలి అనే విషయానికి ఒకటి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. అలాగే టీజీటీసీ ఎన్బిఎస్ఎస్ ఇక్కడ మనకు ఏమున్నది, ఎన్బిఎస్ టీజీటీసీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ అనుకుంటే కాదు, ఎందుకంటే జనరల్ స్ట్రీమ్ లైన్ కూడా మ్యాథ్స్ సోషల్ సైన్స్ లో ఏదైతే ఉన్నదో ఎన్సిటి నామ్స్ ప్రకారం 1 ఇయర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా మనకు జనరల్ రాసుకోవడానికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది అటు టీజీటీ పిఆర్టీ స్పెషల్ ఎడ్యుకేషన్ రాసుకోవచ్చు, ఇటు టీజీటీ అండ్ పిఆర్టీ జనరల్ స్ట్రీమ్ లైన్ లో కూడా మనము ఎలిజిబుల్ అవుతారు అనే విషయాన్ని గుర్తుంచుకొని అక్కడ కూడా 50% ఆఫ్ మార్క్స్ తోటి క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మిత్రులు గమనించుకోవాలి, ఓకేనా. అలాగే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి, మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీజీటీ, ఓకేనా, కేవీఎస్ కైనా ఎన్విఎస్ కైనా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది, టీజీటీకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగింది, మనకు ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నాట్ ఎక్సీడింగ్ 35 years అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. నాట్ ఎక్సీడింగ్ 35 years లోపు ఉన్న వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. టీజీటీకి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి 35 years మాత్రమే, నాట్ ఎక్సీడింగ్ 35 years. ఎప్పటి నుంచి నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పటి వరకు, ఎప్పటి నుంచి అప్లికేషన్ December 4th అన్నారు కదా, November 14th కదా ఎప్పటి నుంచి, కాబట్టి అప్పటి వరకు 35 years దాటకుండా ఉండాలి. ఏమైనా ఏజ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే పీజీటీకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డిగ్రీలో మనకు 50% మార్క్స్ ఉండాలి. అలాగే మనకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి, ఓకేనా. బీఈడి జనరల్ 50% మార్క్స్ తో పాటు కూడా 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. బీఈడి అట్లీస్ట్ 50% మార్క్స్ ఎలాంగ్ విత్ 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఓకేనా. ఆర్ ఏదైనా ఒకటి అన్నట్టు. ఇంకా బీఈడి జనరల్ అట్లీస్ట్ ఎలాంగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పీజీ పీడి 50% ఆఫ్ బీఈడి జనరల్, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ పీజీపీసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్, ఓకే, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ డిజబిలిటీ న్యూరాలజీ, ఓకేనా, న్యూరలాజికల్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లోకోమోటర్ cerebral palsy, secondary level training course in visual impairment, senior diploma in deaf
BA, BEd, at least 50 marks, is 1 mark increment, any other RCI క్వాలిఫికేషన్స్ పాటుగా మనకి ఇక్కడ ఏమన్నాడండి, మనకు సీటెట్ అడగడం జరిగింది. పేపర్ 2లో ఏ పేపరు, పేపర్ 2లో సీటెట్ అడగడం జరిగింది. పేపర్ 2లో సీటెట్ రావడం జరిగింది. అలాగే సచ్ యాజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూలకు 5% రిలాక్సేషన్ సీటెట్లో ఉన్నది. అంటే యాక్చువల్గా సీటెట్ మనకు 90 మార్కులకు పాస్ ఉండడం జరుగుతుంది, అయితే 90 మార్క్స్ కి పాస్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉన్నారో వారికి 82 మార్క్స్ పాస్ మార్క్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ 60 మార్కులు అయితే, బీసీలో 70 అయితే, సీటెట్ లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి సీటెట్ లో 82 మార్కులు పాస్ అనే విషయాన్ని గమనించుకోవాలి. ఓకేనా. అలాగే ఇక్కడ క్లియర్ గా ఇచ్చిండు వ్యాలిడ్ సిఆర్ఆర్. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నేను ఆర్సీఐ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నా అంటే కాదు, మనం ఉండేటువంటి యాజ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్ గా వాళ్ళకు ఉండేటువంటి డిజైర్డ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది, డిజైర్డ్ ఆర్సీ అనేటువంటిది అది యాక్టివ్ లో ఉండాలి. వ్యాలిడ్ అనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. ఏమో వాడింది ఇక్కడ మనకు, వ్యాలిడ్ అనే విషయాన్ని వాడడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. ఓకేనా. ఇది నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది ఎవరైనా అడుగుతారు. ఓకే, నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరికైనా మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రైమరీ టీచర్ కానీ, ప్రైమరీ టీచర్ కూడా అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కాదు, ప్రైమరీ టీచర్స్ కూడా మనకి ఏముంటది, 1000 ఉంటుంది క్వాలిఫికేషన్. ఏంటి మనకు, సీనియర్ సెకండరీ, హైయర్ సెకండరీ, ఇంటర్మీడియట్, క్లాస్ 12 విత్ అట్లీస్ట్ 50%, మళ్ళీ 50% మార్క్స్ అండ్ 2 ఇయర్ డిప్లొమా. ఓకేనా. ఏంటి 2 ఇయర్ డిప్లొమా ఎడ్యుకేషన్ ఫర్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్టీ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్సీటీ ప్రకారం మనకు ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ లెవెల్. ఓకేనా. ఎవరు స్పెషల్ ఎడ్యుకేషన్ మనకు ప్రైమరీ లెవెల్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగింది, ప్రైమరీ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ కి ఏజ్ లిమిట్ మనకు 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. 30 ఇక్కడ 30 ఇయర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనే విషయం చూసుకోండి. పీజీటీకి ఎంత మనకు అక్కడ 35. ఓకేనా. ట్రైనింగ్ టీచర్ కి 35, పిఆర్టీకి మనకు 30 మార్క్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, 2 ఇయర్ డిప్లొమా. ఓకే, 2 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఓకేనా. 2 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. 1 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. దీనికి ఒకటి మనకు 12 లో ఇవ్వడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగింది, 14 లో 12 సంథింగ్. ఏంటిది, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఓకేనా. ఈక్వలెంట్ డిజబిలిటీ 1 ఇయర్ డిప్లొమా ఏదైతే ఈక్వలెంట్ డిజబిలిటీ ఆ 2 ఇయర్స్ అయిందో, ఓకేనా, 2 ఇయర్స్ అయిన డిజబిలిటీ దట్ ఈక్వల్ టు డిజబిలిటీ 1 ఇయర్ డిప్లొమా ఉన్నది, దట్ ఈక్వల్ టు 2 ఇయర్ డిప్లొమా అనేటువంటిది ఆర్సీ అనేటువంటిది ఒకటి జీవో పాస్ చేయడం జరిగింది. ఓకేనా. అంటే 1 ఇయర్ డిప్లొమా ఉన్నది కాబట్టి 2 ఇయర్స్ అనుకున్నారు కొన్ని. ఆ జీవో ప్రకారం ఏమున్నదంటే, ఏదైతే 2 ఇయర్ డిప్లొమాస్ అయ్యాయో, అంటే డిఎడ్ ఆర్టిజం కానీ, డిఎడ్ హెచ్ఐ కానీ, డిఎడ్ ఎంఆర్ కానీ, డిఎడ్ విఐ కానీ, ఇవి కొన్ని ఉన్నాయి. ఈ మెయిన్ డిజబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి అంతకన్నా ముందే ఫుల్ టైం 1 ఇయర్ డిప్లొమా కిందకి ఉండడం జరిగింది. ఏదైతే 1 ఇయర్ 2 ఇయర్ కన్వర్షన్ అయిందో, ఏదైతే 1 ఇయర్ డిప్లొమా 2 ఇయర్స్ కన్వర్షన్ అయిందో, ఆ 2 ఇయర్స్ కన్వర్షన్ అయిన ఇయర్ కంటే ముందు ఉన్నటువంటి 1 ఇయర్ డిప్లొమా కూడా ఈక్వలెంట్ 2 ఇయర్ డిప్లొమా అని చెప్పేసి ఆర్సీఐ ఒకటి గైడెన్స్ రిలీజ్ చేయడం జరిగింది. వారికి 1 ఇయర్ డిప్లొమా ఉన్నా కూడా అది 2 ఇయర్స్ కిందకే ఆ సర్టెన్ డిజబిలిటీ ఉన్న వారికి కన్సిడర్ చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనకు ఆర్సీ చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీకు పెడతాను. డిప్లొమా ఇన్ సిబిఆర్ ఉన్న వారికి ఏముండాలి, 6 months సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. బీసీబీఆర్ ఉన్న వారికి కూడా, బీసీఆర్ ఉన్న వారికి 6 months విత్ అంటే ఇది ఉండాలి. 6 months కోర్సు ఇన్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ ఉండాలి. ఏంటిది ఎంఆర్డబ్ల్యూ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కూడా 6 months సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ ఉండాల్సిన సందర్భాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మనకు జూనియర్ డెఫ్. ఓకేనా. జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ డెఫ్, ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోసం విజువల్ ఇంపైర్మెంట్, డిప్లొమా ఇన్ వొకేషనల్ డివిఆర్ ఎంఆర్. ఓకేనా. డివిఆర్ ఎంఆర్ కూడా ఏమని ఇక్కడ జరిగింది, 6 months సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది అడగడం జరిగింది. డిహెచ్ఎస్ కూడా 6 months సర్టిఫికేట్ కోర్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే 12th పాస్ అయిన ఆర్సీఐ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ అండ్ 6 months సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది కూడా ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ కూడా
6 months అనేటువంటిది ఉండాలి. ఉండడంతో పాటుగా ఏమన్నది మనకు ఈ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆర్ట్స్‌తో పాటుగా సీటెట్ 1 పేపర్ 1 పీజీటీ ఏం రాస్తున్నాం పీజీటీ పీజీటీ కాదు పీఆర్టీ ప్రైమరీ టీచర్ రాస్తున్నాం కాబట్టి వీళ్ళకు పేపర్ 1 అనేటువంటిది క్వాలిఫికేషన్ కావాల్సిన ఉంటుంది. ఏమన్నారు ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ సచ్ యాస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ సీటెట్‌కి మనకు ఎంత పర్సెంటేజ్ ఇక్కడ ఇచ్చింది. ఎంత పర్సెంటేజ్ మనకు 5% అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ ఇచ్చిండు 5% అనే విషయాన్ని గమనించుకోవాలి. అంటే మనకు 82 మార్క్స్‌కి అభ్యర్థులకు 82 ఏదైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ గ్రూప్ ఉంటారో వారికి 82 మార్క్స్ అనేటువంటిది సీటెట్లో పాస్ మార్క్స్ అనేటువంటిది విషయంగా చూసుకోవాలి. ఓకేనా? ఇవి మనకు క్వాలిఫికేషన్ సంబంధించిన విషయంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టైర్ 1, టైర్ 2 అనేటువంటివి కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒకటే ఎగ్జామినేషన్ కాదు ఇంటర్వ్యూ మెథడ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైర్ 1లో ఓకేనా టైర్ 1 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. In Tier 1, each question carries 3 marks. There will be negative marking for wrong answers, 1/3 marks or 1 mark అనేటువంటిది చూసుకోవచ్చు. అంటే 1/3 మార్క్స్ అంటే 3 తప్పులకు 1 మార్క్ పోతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ గా గమనించుకోవాలి. ఓకేనా? టైర్ 2 కూడా కొన్ని డిస్క్రిప్టివ్ అంటే 1:3 అనేటువంటిది సెలక్షన్ ప్రాసెస్ లో 1:3 పిలుస్తారో క్యాండిడేట్ బట్టి మనం 1:5 కూడా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. మనకు రిక్రూట్మెంట్ గురించి కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది. ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అసలు కేవీఎస్ కి ఎన్విఎస్ కి మనకు ఏజ్ ప్యాటర్న్ ఎంత, అంటే ఏ ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు, ఎంత పర్సంటేజ్ అనేటువంటిది ఉండాలి, వారు ఖచ్చితంగా సీటెట్ అనేటువంటిది కూడా మనకు ఉండాల్సిన సందర్భం ఉన్నది ఇక్కడ. ఓకేనా? సీటెట్ పీఆర్టీకి అయితే సీటెట్ పేపర్ 1, టీజీటీకి అయితే పేపర్ 2 క్వాలిఫై ఉండాల్సిందే తప్పకుండా. అలాగే ఒక చూసుకున్నట్టు మనకు ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా మన ఏరియాకు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే మనకు కాకుండా కనీసం స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లు ఉన్నాయి అనేటువంటి అవగాహన కూడా మనకు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు జేఎన్వి అనంతపూర్, జవహర్లాల్ నవోదయ విద్యాలయ సమితి జేఎన్వి అనంతపూర్ లో ఉంది, చిత్తూరులో ఉంది, కడపలో ఉంది, ఈస్ట్ గోదావరిలో 1, 2 ఉన్నవి, 2 ఉన్నవి, గుంటూరులో 1 ఉన్నది, కృష్ణా డిస్టిక్ లో 1 ఉంది, కర్నూలులో 1 ఉంది, నెల్లూరులో 1 ఉంది, జేఎన్వి ప్రకాశం 2, ప్రకాశం డిస్టిక్ లో 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనే విషయాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 15 వరకు ఆంధ్రప్రదేశ్ లో 16 ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితిలు ఉండడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి మనకు తెలంగాణలో ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం 1, ఖమ్మం 2, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. ఓకేనా? ఇవి తెలంగాణలో ఉండడం జరిగింది. 11 ఓకేనా 9 ఓకేనా 9, 10 ఏది నవోదయ విద్యాలయ సమితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అంటే మన ప్లేస్ ఎన్ని నవోదయ విద్యాలయ సమితులు ఉన్నాయో చూసుకోవచ్చు. అంటే 494 పోస్టులు ఏదైతే ఉన్నాయో టీజీటీలో ఆల్ ఓవర్ ఇండియా సంబంధించిన ఇక్కడ మనకు దాదాపు 10-15 పోస్టులు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉండొచ్చు. నవోదయ విద్యాలయ సమితికి ఒక పోస్ట్ చేసుకున్నా కూడా 11, 10, 20 పోస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ రీజనల్ సెంటర్ కింద ఉండవచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. మళ్ళా క్లియర్ గా ఈ వేకెన్సీ ప్రకారం చూస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. కేంద్రీయ విద్యాలయ సమితి చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 కేంద్రీయ విద్యాలయ సంఘటనలు ఉండడం జరిగింది. అందులో అనంతపూర్, ఓకేనా, అనంతపూర్ లో కేంద్రీయ విద్యాలయ అనంతపూర్, ఓకేనా, అనంతపూర్ లోకల్, ఇంకోటి అనంతపూర్ డిస్టిక్ లో మనకు నియర్ మార్కెట్ యార్డ్ గూటియో, ఓకేనా, కేంద్రీయ విద్యాలయ గూటియో అనంతపూర్. తర్వాత గుంతకల్ కేంద్రీయ విద్యాలయ
గుంతకల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయ గుంటూరు, కేంద్రీయ విద్యాలయ కర్నూలు, కేంద్రీయ విద్యాలయ మచిలీపట్నం, కేంద్రీయ విద్యాలయ రాజమండ్రి, కేంద్రీయ విద్యాలయ శ్రీలంక బాపట్ల, కేంద్రీయ విద్యాలయ తిరుపతి, కేంద్రీయ విద్యాలయ తిరుపతి 2, ఓకేనా, కేంద్రీయ విద్యాలయ తిరుపతి 2 ఈ యొక్క ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ కాదు, మనం మీకు సెపరేట్ గ్రూప్ లో వాట్సాప్ చేస్తాను. ఇక్కడ మొత్తం మనకు ఉన్నాయైతే మనకు 38 కేవీస్ అనేటువంటిది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కూడా మనకు 35 కేవీస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 35 కేవీస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని గమనించుకోవచ్చు. అందులో మనకి ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన 10 రావడం జరిగింది. అది కొద్దిగా టెక్నికల్ ఎర్రర్ తోటి మనకు హైదరాబాద్లో దాదాపు 8 to 10 కేవీస్ ఉండడం జరిగింది అనే విషయం గమనించుకోవచ్చు. వేరే వేరే జిల్లాల కేవీస్ ఉన్నాయి. ఇది వరకు మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అండ్ డీటెయిల్గా పెడదాం అనుకున్నాం. కనీసం ఒక 10 స్కూల్స్ మనకు డౌన్లోడ్ కావడం జరిగింది. దీని మీద సపరేట్గా లింక్ ఒకటి మీకు గ్రూప్ ద్వారా లేకపోతే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో సపరేట్ స్కూల్స్ లిస్ట్ అనేటువంటిది మీకు పెట్టడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఏ స్కూల్ ఎక్కడ ఉన్నది తెలియడం ద్వారా కూడా మనము దీని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనే విషయాన్ని గమనించడానికి స్కూల్స్ లిస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా అయితే మనకు 1500 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది. కేజీ మనకు టీజీటీలో 494 పోస్టులు, ఏంటిది కేవీలో, ఎన్వీలో 494 ఇక్కడ 494 పోస్టులు మళ్ళా ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో పిఆర్టీలో, కేవీలో, పిఆర్టీలో కూడా 494 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. కావున అక్కడ ఉన్నటువంటి రేషియో ప్రకారం అంటే యూఆర్లో అందరూ కేటగిరీ అభ్యర్థులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీల పోస్టులు ఒక 70 ఉంటే 70 అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే యూఆర్లో ఉన్నటువంటి 150 పోస్టులు కూడా 130, 123 పోస్టులు కూడా అది అందరికి చెందినవి కాబట్టి దాని ప్రకారం ప్రిపరేషన్ అయితే, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అనుకోకండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కదా, మనకేమో అనుకోండి. ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ రీజనల్ సెంటర్ కింద చూసినట్లయితే థర్డ్ స్పెసిఫికేషన్ లో సీటెట్ క్వాలిఫై ఉన్నటువంటి మిత్రులు కొంతమంది ఉండొచ్చు. మీరు చూడండి, మీకు కూడా ఒక రేషియో తీయడం జరిగింది, చాలా రేర్ గా ఉన్నారు. అలా అందులో కూడా ఎవరైతే సీటెట్ క్వాలిఫికేషన్ అయితే స్పెసిఫికేటర్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఏపీలో ఐఈడిసిస్ లో గతం మొన్న రీసెంట్ గా తెలంగాణ డిఎస్సిలో ఆల్రెడీ జాబ్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా, మిగిలిన మిత్రులు ఎవరైనా కొద్దిగా ఏంటిది కమ్యూనిటీ అనేటువంటి అంశంలో కొద్దిగా జాబ్ రాలేక ఉన్న మిత్రులు కొంతమంది ఉండొచ్చు అనే విషయాన్ని దాదాపు గుర్తుపెట్టుకొని ఎవరైతే సీటెట్ ఉందో వారు సిన్సియర్ గా కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. సెంట్రల్ స్కిల్ జాబ్ కమిషనర్ అది చాలా అరుదు, ఈజీగా దొరకదు. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులు చాలా అదృష్టవంతులు కాబట్టి ఇక్కడ సీటెట్ ఉన్న మిత్రులు మాత్రం చాలా వరకు అదృష్టంగా భావించి మీ యొక్కటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మన యొక్క ఎస్డిబి స్టడీ సర్కిల్ ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ ని గమనించి అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ క్యాప్చర్ చేసుకోగలిసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిత్రులందరూ మన ఎస్డిబి స్టడీ సర్కిల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.